మళ్ళీ ఒకటి అడుగుతా నిజం చెప్పాలి. చెప్పండి. మీరు కాళీమాత సాధన తీసుకుంటారంటే నిజమేనా? కాళీమాత సాధన అంటే మా గురువులు మాకు ఉపదేశం ఇచ్చిర్రు. అంటే ఇప్పుడు మేము రంగమెక్కి చెప్పాలైనా సరే, లేదంటే మేము ఇట్లా ఉట్టి పీట కూర్చొని ఇట్లా చెప్పడమైనా సరే, అటువంటివి చేయాలంటే కొన్ని కొన్ని సాధనలు ఉంటాయి కాబట్టి చేస్తే అమ్మవారి దీక్ష. అంటే కాళీ సాధన చేస్తే క్షుద్ర పూజలు అవి ఇవి చేసే మంత్రాలు అవన్నీ వస్తాయంట, ఆవాగిస్తారంట కదా మీరు. ఒక్క మాట చెప్పాలా, కాళీ అంటే ఆమె చూడడానికి భయంకరమైన రూపం, కానీ ఆమంత అంటే ఆమంత మంచి దేవత సృష్టిలో ఎక్కడ కనిపించదు. అంటే ఆమె అంత మంచి మనసు గల తల్లి. ఆ తల్లిని తలుచుకుంటేనే చాలు మనకు ఆ కార్యం అనేది సిద్ధి అయిపోతుంది అనమాట. ఆ తల్లి చూడడానికే దుష్ట శిక్షిని శిష్ట రక్షిణి అనుకుంటా, ఒక చేతుల బల్లం, ఒక చేతుల ఖడ్గం, ఒక చేతుల త్రిశూలం, ఒక చేతుల కపాలం బట్టి, ఒక రక్తపు చిప్ప బట్టి అమ్మవారు ఉగ్రరూపిణి లెక్క కనిపిస్తుంది, కానీ ఆమె శాంతస్వరూపిణి. అమ్మవారు ప్రేమగల్ల తల్లి, దయగల్ల తల్లి. ఆమెంత దయ ఎవరికి ఉండదు.